పొట్టకోటి కోసం కడలి దాటి వెళ్లాడు. కష్టపడి పనిచేస్తూ కుటుంబానికి అండగా నిలబడ్డాడు. కానీ విధి వక్రించింది. బతుకు తెరువు కోసం వెళ్లిన తెలంగాణ యువకుడు ఇప్పుడు ఆఫ్రికా అడవుల్లో ఉగ్రవాదుల చెరలో బందీగా మారాడు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ప్రవీణ్ మాలి దేశంలో కిడ్నాప్ కు గురయ్యాడు. 10 రోజులు దాటినా కొడుకు ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. తమ బిడ్డను క్షేమంగా తిరిగి తీసుకురావాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని తల్లిదండ్రులు వేడుకుంటూ ఉన్నారు. ఇట్లా ఎవరు తప్పిస్తారు, ఎవరి చేతిలో ఉండవు. నా కొడుకు ఒక్కసారి ఫోన్ చేపిస్తే నాకు నెమ్మది ఉంటుంది. నాయన అవి కాలు ఉందా, ఎవరికైనా నేను కాలు మొక్తా అనుకుంటున్నాను. నాయన వస్తాడు 14 రోజుల నుంచి నా కొడుకు ఏం తింటుండో, ఏం పడుతుండో, ఏడుంటుండో. ఊరికి మొక్కితే నా కొడుకు వస్తాడని ఏం చేయను. ఆయన ఏం చేసినా నాడు కూడా నైట్ 7 గంటలకు మాట్లాడినాను. ఆయన మాట్లాడినాం కానీ నా కొడుకు పని ఉందని తర్వాత చేస్తాంటే నేను ఊరికి పోయినా. ఊరికాడ అందరం మాట్లాడి మామూలుగానే ఇట్లా చూసినాం. కానీ ఇంటికి వచ్చి నేను 10 గంటలకు ఫోన్ చేస్తే ఫోన్ ఇక్కడ రింగ్ నేను వస్తుంది అని అక్కడ పోతాట. సిగ్నల్ లేకపోతలేదేమో నా కొడుకు అనుకొని నేను ఆయన కంటిన్యూగా నిద్రపోయినాను. ఆయన నేను కానీ నా కొడుకు ఇట్లాంటిది అవుతుందేమో నా కొడుకు అనుకోలేదు. శనివారం నాడు చెప్పిండు నా కొడుకు, మమ్మీ నేను ఫస్ట్ వెనకై పోతున్నా, బొమ్మకు పోతున్నా, అక్కడ సిగ్నల్ ఉండదు, ఫోన్ కలవకుంటే నువ్వు టెన్షన్ పడకు మమ్మీ అని చెప్పిండు. అయ్యా నా కొడుకు రోజు ఫోన్ చేస్తాడు. ఒక్క రోజు కూడా ఫోన్ మాట్లాడక నా కొడుకు ఉంటాడు. రోజు అవసరం అంటే రోజు 2 సార్లు చేస్తాడు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాస జంగయ్య మహేశ్వరి దంపతుల రెండో కుమారుడే ఈ ప్రవీణ్. ఉన్న ఊర్లో ఉపాధి లేక హైదరాబాద్లోని ఓ బోర్వెల్ కంపెనీలో సూపర్వైజర్గా చేరాడు. కంపెనీ పని మీద ఏడాది క్రితం ఆఫ్రికాలోని మాలి దేశానికి అతను వెళ్లడం జరిగింది. రోజు తల్లిదండ్రులకు ఫోన్ చేసి యోగక్షేమాలు కనుక్కునే ప్రవీణ్ గొంతు వినిపించి నేటికి 15 రోజులు దాటిందని కూడా తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది. గత నెల 22న చివరిసారిగా ప్రవీణ్ తన తల్లిదండ్రులతో మాట్లాడాడు. ఆ మరుసటి రోజు అంటే నవంబర్ 23న విధులకు వెళ్లి తిరిగి తన గదికి వస్తూ ఉండగా కూడా మార్గ మధ్యంలో జేఎన్ఐఎం అనే ఉగ్రవాద ముఠా ప్రవీణ్ ను అపహరించింది. అప్పటి నుంచి కూడా ప్రవీణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలైంది. కొడుకు ఫోన్ ఎందుకు కలవడం లేదో కూడా తెలియక వారు పడిన ఆవేదన అయితే అంత ఇంత కాదు. చివరికి ఈ నెల 4న కంపెనీ ప్రతినిధులు ఫోన్ చేసి అసలు విషయాన్ని చెప్పడంతో ఆ తల్లిదండ్రుల గుండె పగిలిపోయింది. తమ కొడుకు ఉగ్రవాదుల చెరలో ఉన్నాడని తెలిసి కుప్పకూలిపోయారు ఆ తల్లిదండ్రులు ఇద్దరు కూడా. ప్రస్తుతం ప్రవీణ్ ఆచూకీ కోసం కంపెనీ యాజమాన్యం భారత రాయబార కార్యాలయ అధికారులతో అయితే సంప్రదింపులు జరుపుతూ ఉంది. ప్రస్తుతం ప్రవీణ్ కిడ్నాప్ చేసిన ఉగ్రవాద సంస్థ గతంలోనూ పలువురు విదేశీయులను అపహరించిన చరిత్ర దీనికి ఉన్నట్లుగా కూడా మనకి తెలుస్తూ ఉంది. దీంతో ప్రవీణ్ క్షేమంపై తల్లిదండ్రులు ప్రస్తుతం ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా వాడు మాకు కావాలి, దయచేసి కాపాడండి అంటూ కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా తల్లిదండ్రులు వేడుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భారత ఎంబసీ ద్వారా చర్యలు చేపట్టి తమ బిడ్డను సురక్షితంగా ఇంటికి చేర్చాలని కూడా వారు కోరుతూ ఉన్నారు.